డిఎంకే పార్టీ చిహ్నం ఉదయించే సూర్యుడు. ఆ పార్టీ సూర్యుడు ఇటీవలి కాలంలో దగద్ధాయమానంగా వెలిగిపోతున్నాడు. ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన 1965 నుంచే ఈవి రామస్వామి నాయకర్ ద్రవిడ కజగాన్ని ప్రారంభించారు. ఆ భావజాలం నుంచి అన్నాదురై చొరవతో ఏర్పడిన ద్రవిడ మున్నేట్ర కజగం అనేక ఒడిదుడుకులకు లోనై ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏ కూటమి అధికారంలో ఉన్నా కీలక పాత్ర వహిస్తున్నది. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఎంకే స్టాలిన్ నాయకత్వంలో ద్రవిడ పార్టీలు విజయవంతంగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తమిళనాడులో బలపడకుండా చూడగలుగుతున్నాయి. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉద్ధృతంగా తమిళనాడుపై దాడి చేసిన ఎంకే స్టాలిన్ విజయవంతంగా అడ్డుకోగలిగారు. ఈ బాధ్యత భవిష్యత్తులో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్పై పడనుంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కుటుంబ పాలన అని కొందరు విమర్శించినా ప్రాంతీయ పార్టీల్లో ఇది అనివార్యం అనిపిస్తున్నది. ఈవి రామస్వామి నాయకర్ ద్రవిడ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమంగా ప్రారంభమై సమాజంలోని అనేక అంతరాలను చిన్నాభిన్నం చేసింది. హేతువాదం, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, మహిళలకు హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరాది పార్టీలు, జాతీయ పార్టీలు ఈ అంశాలను కనీసం పరిశీలించకముందే ద్రవిడ ఉద్యమం, ద్రవిడ పార్టీలు వీటికి పెద్దపీట వేశాయి. ద్రవిడ పార్టీల మీద బ్రాహ్మణ వ్యతిరేకత ముద్రవేసి కొన్ని వర్గాలు వాటిని దూరంగా ఉంచుతున్నాయి. కానీ తమిళనాడు దేశంలో ఆర్థికాభివృద్ధిలో రెండో స్థానంలో ఉన్నదని మర్చిపోరాదు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంపన్న రాష్ట్రం తమిళనాడే. ఇది ద్రవిడ రాజకీయాల వల్లే సాధ్యమైంది. ఈ పురోభివృద్ధిని కాపాడే బాధ్యత భవిష్యత్తులో ఉదయనిధి మారన్పై పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 1920 సంవత్సరంలో జస్టిస్ పార్టీ మద్రాసు ప్రెసిడెన్సీలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ పార్టీ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఆ పార్టీ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి అనే మహిళను మొదటిసారిగా శాసన మండలికి నామినేట్ చేసింది. అంతకుముందు చట్టసభలో మహిళలు లేరు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హిందూ శక్తులు విజృంభించడం వల్ల ఆత్మగౌరవ ఉద్యమానికి, ద్రవిడ భావజాలానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ అంశాలపై దృఢమైన వైఖరి ఉన్న ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి మారన్ ఎలా ప్రతిఘటిస్తారో చూడాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న ఆచార వ్యవహారాలు, ఆలోచనలు, సంప్రదాయాలను ఒకే మూసలో పోయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. డిఎంకే పార్టీ కూడా క్రమంగా నాస్తికవాదాన్ని వదిలేసింది. దేవాలయాల్లోని రాళ్ల రప్పలను వదిలేస్తే తప్ప ప్రజలు బాగుపడరు అన్న ఈవి రామస్వామి నాయకర్ తీవ్ర భావజాలాన్ని కూడా అనుసరించడం లేదు. డిఎంకే నాయకులు, వారి కుటుంబ సభ్యులు తరచుగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. అయితే తమ దేవుడు మురుగన్ లేక కుమారస్వామి అని సగర్వంగా వారు చెబుతున్నారు. సంగం కాలం నుంచి తమిళులకు ఆరాధ్య దైవంగా మురుగన్. ఈ మురుగన్ను హిందువులు శివపార్వతులైన కుమారుడిగా భావించటం మొదలైపోయింది. అది కొంచెం లేటరల్ డెవలప్మెంట్. డిఎంకే హిందూ వ్యతిరేకం కాదని చెప్పడానికి ఎంకే స్టాలిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ మున్నాని చేస్తున్న విమర్శలను ఎంకే స్టాలిన్ శుతిమెత్తగా తిప్పికొడుతున్నారు. అయితే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పరుషమైన పదజాలంతో ఎదురుదాడి చేయటానికి వెనుకాడకపోవచ్చు. అయితే ఆయన తండ్రి కొంచెం వెనక్కి లాగుతున్నట్టుగానే కనిపిస్తున్నది. ద్రవిడ కజగం భావజాలం నుంచి పుట్టిన డిఎంకేలో పూర్తి నాస్తికులు ఉన్నారు. కొందరు హేతువాదులు ఉన్నారు. మరికొంతమంది దేవాలయకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. వీరందరూ ద్రవిడ భావజాలం, ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలన్న భావనలు బలంగా ఉన్నాయి వీరందరిలోనూ. వీరందరికీ ఉదయనిధి మారన్ ఒకే తాటిపైకి తేవాల్సి ఉంటుంది. దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలన్న ప్రయత్నాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తండ్రి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండగా కుమారుడు ఉదయనిధి మారన్ ఉప ముఖ్యమంత్రి కావటం దేశంలో ఇది రెండోసారి. గతంలో ప్రకాష్ సింగ్ బాదల్ ఆయన కుమారుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆ ప్రయోగం పంజాబ్ ప్రజలు పెద్దగా నచ్చలేదు. తమిళనాడు ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఉదయనిధి సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. కాంగ్రెస్, బీసీకే, సిపిఐ పార్టీలు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా చేయటాన్ని స్వాగతించాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డిఎంకే శ్రేణులు చానాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డిఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు.
2016లో జయలలిత మరణించారు, 2018లో కరుణానిధి మరణించారు. ఆ దశలో ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ డిఎంకే నౌకను స్థిరంగా నడుపుతూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంటు ఎన్నికల్లోనూ మంచి విజయాలను నమోదు చేసుకున్నారు. తన తండ్రి విజయగాథలను 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి మారన్ పునరావృతం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈవీఆర్, అన్నాదురై, కరుణానిధి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి కూడా ఉంటుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ మతశక్తుల దాడి ఎక్కువైనందున ఉదయనిధి మారన్ తీవ్ర విమర్శలకు, ఆయన ఏం నోరెత్తితే తీవ్ర విమర్శలకు గురయ్యే అవకాశం ఉన్నది. అందువల్ల ఆయన ఆచితూచి మాట్లాడటమే కాకుండా తన నిర్ణయాలను స్థిరంగా తీసుకుంటూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది.